ఆంధ్రప్రదేశ్ హిస్టరీ గ్రూప్ 2 క్లాసెస్. శాతవాహనుల గురించి తెలుపు సాహిత్య ఆధారాలు. శాతవాహనుల గురించి తెలుపు పురాణాలు. మత్స్య పురాణం, వాయుపురాణం, విష్ణు పురాణం, భవిష్య పురాణం, ఐతరేయ బ్రాహ్మణం. దేశీయ రచనలు. హాలుడు రచించిన గ్రంథం గాథా సప్తశతి. సోమదేవసూరి రచించిన గ్రంథం కథాసరిత్సాగరం. కుతూహలుడు రచించిన గ్రంథం లీలావతి పరిణయం. వాత్సాయనుడు రచించిన గ్రంథం కామసూత్రాలు, న్యాయభాష్యం. గుణాఢ్యుడు రచించిన గ్రంథం బృహత్కథ. హారిసేనుడు రచించిన గ్రంథం బృహాత్ కథాకోశము. క్షేమేంద్రుడు రచించిన గ్రంథం బృహాత్ కథామంజరి. వరహ మిహిరుడు రచించిన గ్రంథం బృహత్ సంహిత. నాగార్జునాచార్యుడు రచించిన గ్రంథాలు సుహుల్లేఖ, రత్నావళి, రాజపరకథ. ఈ గ్రంథాలలో బౌద్ధుల యొక్క ఆలోచన విధానం పూర్తిగా తెలుస్తుంది. ప్రాకృత భాషలో హాలుడు రచించిన గాథా సప్తశతి, గుణాయుడు రచించిన బృహత్కథ శాతవాహన కాలం నాటి ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, మత పరిస్థితులను వివరిస్తున్నాయి. శాతవాహనుల సాంఘిక, మత పరిస్థితులు తెలుసుకోవడానికి ఉన్న ప్రధాన ఆధారం గాథా సప్తశతి. శర్వవర్మ సంస్కృత భాషలో రచించిన కాతంత్ర వ్యాకరణం, కుతూహలుడి రచన లీలావతి పరిణయం, సోమదేవసూరి రచించిన కథాసరిత్సాగరం నాటి ప్రధాన సాహిత్య ఆధారాలు. విదేశీ రచనలు. మెగస్తనిస్ రాసిన ఇండికా, హుయాన్సాంగ్ రాసిన సియుకి, ప్లిని రచించిన నేచురల్ హిస్టరీ, టాలమీ రాసిన జాగ్రఫీ, పేరు తెలియని గ్రీకు నావికుడు రాసిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ గ్రంథాలు కూడా ఎంతో సమాచారాన్ని ఇస్తున్నాయి.